అందరికీ కూడా శుభోదయం అండి. आप सबको गुड मॉर्निंग. అలా మిమ్మల్ని చూడటం అనేది చాలా సంతోషం. और दोबारा आप लोगों को फिर से देखने के लिए प्रभु इस मौका दिया इसलिए बहुत खुश लग रहा है. అది కూడా దేవుని సన్నిధిలో మరి దేవుని విషయంలో మనం కలుసుకోవడం అనేది ఇంకా సంతోషం. वो भी प्रभु का सन्निधि में और प्रभु का चीज़ों में हमेशा मिलजुलना बहुत खुशी का बात है. ఎందుకంటే इसलिए कि భూమి మీద ఉన్న అనుబంధాలు బంధాలు అన్నీ కూడా ఇక్కడే మిగిలిపోతాయి. और इस संसार में जो भी रिश्ता रहता है वो सब इस संसार में ही रह जाता है. క్రీస్తునందు ఉన్నటువంటి సహవాసం శాశ్వతంగా నిలబడుతుంది. लेकिन यीशु मसीह में जो सहवास या जो रिश्ता जो फेलोशिप जो रहता है वो सदाकाल रहता है. మనమంతా దేవుని బిడ్డలతో సదాకాలము పరదేశంలో ఉంటాం. हम सब प्रभु का बच्चों से मिलके शाश्वत काल हम स्वर्ग राज्य में रहेंगे. ఎంత మంచి స్నేహితులైనా, वो कितना भी अच्छे दोस्ती होने से भी, ఎంత మంచి బంధువులైనా, वो कितना भी अच्छे रिश्तेदार होने से भी, అన్నదమ్ములైనా, वो या भाई और बहन होना, नहीं तो बहन और उसका बड़ा बहन या छोटी बहन होने से भी, వారు జీవరాజ్యానికి वो प्रभु का राज्य के నిత్య రాజ్యానికి వారసులు కాకపోయినట్లయితే, वो प्रभु का नित्य राज्य को उसमें उनको मौका जाने के लिए मौका नहीं मिलेगा. వారికి మనకి సంబంధాలు తెగిపోతాయి ఒక రోజున. उनका और हमारा जो रिश्ता रहता है वो एक दिन टूट जाता है. అందుచేత దేవుని బిడ్డలతో ఉండటం మనకు ఎంతో సంతోషం. इसलिए प्रभु का बच्चों का साथ रहना वो हमारे लिए बहुत खुशी का खबर ఇక్కడ है. ప్రసాద్ సార్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది, ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది బాధాకరమే. प्रसाद सर का ट्रांसफर होकर इधर से निकल के जाना थोड़ा दुखी का बात ही है. కానీ ఆయన కుటుంబానికి దగ్గరగా వెళ్తున్నారు కనుక అది మనకి అందరికీ సంతోషం. लेकिन जाके अपना परिवार का नजदीक जा रहा है बोल के वो हमारे लिए खुशी का भी बात है. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. नौकरी करने में ट्रांसफर्स तो वो हर वक्त होता ही रहता है. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో కూడా వస్తుంది కనుక, लेकिन हम कहाँ भी जाने से प्रभु का सहायता, प्रभु का सानिध्य हमारे साथ आता है बोल के, మనం ఎక్కడికి వెళ్ళినా దేవునికి సాక్షులుగా, దేవుని బిడ్డలుగా నిలబడతాం ధన్యత. लेकिन हम कहाँ भी जाने से प्रभु का एक गवाही जैसा रहना वो हमारे लिए एक धन्य चीज़ है. మంచిది. మరి ఈ రోజు ఆదివారం కనుక, आज रविवार है, पवित्र दिन है పునరుత్థాన దినం కనుక, और पुनरुद्धान दिन है. 93వ కీర్తన చదువుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 93rd साम को हम पढ़ के हमारा इस वचन का बात యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. हिंदी लोग 93rd साम అంటే థర్డ్ సామ్ तो इंग्लिश में నేను తెలుగు చదివేస్తాను, తర్వాత నేను తెలుగు కంప్లీట్ చదివేస్తాను. हाँ पूरा ठीक है. पहले अंकल पहला पूरा तेलुगु में पढ़ेंगे, आप हिंदी में. ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో కూడా ఉంది, సిస్టర్ హిందీలో చదవండి. ఓకే ఇంగ్లీష్లో చదవడం చదివేస్తాను. 93. The Lord reigns, he is robed in majesty. The Lord is robed, he has put on strength as his belt. Yes, the world is established, it shall never be moved. Your throne is established from of old, you are from everlasting. మీరు చదివితే అలా చదివితే బాగుంటుంది. పురాతన కాలము నుండి నీ సింహాసనం చదివేశాను. వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును, వరదలు తమ అలలు హోరెత్తునట్లు చేయుచున్నవి. The floods have lifted up, O Lord, the floods have lifted up their voice, the floods lift up their roaring. విస్తార జల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. Mightier than the thunders of many waters, mightier than the waves of the sea, the Lord on high is mighty. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. Your decrees are very trustworthy, holiness befits your house, O Lord, forevermore. ఆమేన్. Amen. ప్రార్థన చేసుకుందాము. छोटे से प्रार्थना करेंगे. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి కొద్దిమంది బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని పంచుకున్నటకు, ఈ పునరుత్థాన దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి కూర్చున్నందుకు మీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడి వాక్యాహారం మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 93వ కీర్తన మనం చూసినట్లయితే, ये 93rd साम को हम देखने से యెహోవా రాజ్యం చేయిస్తున్నాడు, the Lord reigns, అని పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను అన్నాడు.
बहुत पुरातन समय से ही आपका सिंहासन जो है वो स्थिर है बोल के इधर बोल रहा है। ఒక సింహాసనం ఉంది పరలోకంలో, स्वर्ग राज्य में एक सिंहासन అది है, స్థిరమైన సింహాసనము. वो बहुत स्थिर रहने वाला ఆ सिंहासन है। సింహాసనాసీనుడైన దేవుడు उधर उसका ऊपर जो आसीन जो रहता है सिंहासन आसीन, సర్వలోకములో జరిగేటువంటి అన్నిటినీ కూడా, वो सर सृष्टि में जो भी होता है वो सब पूरा అన్ని కార్యాలని ఆయన నిర్వహిస్తున్నాడు. हर एक कार्य को हर एक चीज को वही करवा रहा है। ఆయన బలమైనటువంటి వాడు, वो शक्ति बहुत शक्तिशाली है, ఆయన బలమును నడికట్టుగా కట్టుకున్నటువంటి వాడు. वो इतना शक्तिशाली है कि वही उसका वस्त्र है। అటువంటి సింహాసనాసీనైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం. वैसा सिंहासन का जो अधिष्ठान किया परमेश्वर को हम स्तुति कर रहे हैं। అటువంటి బలశాలి యందు మనం నమ్మకం ఉంచుకున్నాం. वैसा जो शक्तिमान का भगवान का ऊपर हम विश्वास रख रहे हैं। కాబట్టి మన జీవితంలో వచ్చే సమస్యల పట్ల, इसलिए हमारे जिंदगी में भी जो भी समस्याएं आती అనారోగ్యాల है, పట్ల, जो भी बीमारी आती है, చిక్కుల పట్ల जो भी रुकावट आती మనం है, భయపడకూడదు. हम डरने के लिए नहीं है। 3వ వచనంలో భక్తుడు అంటున్నాడు, तीसरे वचन में भक्त ऐसा बोल వరదలు रहा है, ఎలుగెత్తెను, फ्लड्स आ रहा है, యెహోవా వరదలు ఎలుగెత్తెను. फ्लड्स बहुत जोर से आ रहा है। వరదలు అంటే, ఫ్లడ్స్ అంటే బైబిల్ పరంగా మనం చూసినట్లయితే జీవితంలో వచ్చే సమస్యలు, కష్టాలు, అలలు. तो इधर फ्लड्स का मतलब है कि కీర్తనలో అలలు, संसार में जो भी समस्याएं आती है या వాటిని అలలు అన్నారు. तो वो वेव्स ऑफ जो समस्याएं जो आते हैं उसका अनुसार वेव्स बोल के उसको बोलते हैं। సముద్రంలో అలలు ఒకదాని వెంట ఒకటి ఎలా వస్తాయో, तो एक समुद्र में एक वेव का बाद दूसरा वेव जैसा आती है, జీవితంలో కష్టాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. और वैसे ही दुख या रुकावट हमारे जिंदगी में एक का बाद एक दुख तकलीफ आती रहती है। కానీ అలల మీద నడిచిన యేసయ్య మన దేవుడుగా ఉన్నాడు. लेकिन उस वेव का ऊपर जो पैदल चला था वो यीशु मसीह हमारा साथ है, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము కనుక और उसका ऊपर हम विश्वास रखा है, इसलिए మనం చేయి పట్టుకొని అలల మీద నడిపించి గమ్యానికి చేరుస్తాడు. हमारा हाथ को पकड़ के वैसे ही वेव का ऊपर हमारा डेस्टिनेशन तक यीशु मसीह అందుకే पहुंचाएगा। 4వ వచనంలో అంటున్నాడు భక్తుడు, इसलिए 4वें वचन में भक्त ऐसा बोल रहा है, విస్తార జలముల ఘోష కంటెను, तो जो mightier than the thunders of many waters, బలమైన సముద్ర తరంగముల కంటెను, mightier than the waves of the sea, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. उससे भी ज्यादा जो आसमान में जो प्रभु रहता है ఈ वो తరంగముల शक्तिशाली है। ఘోష కంటే, సముద్రాల ఘోష కంటే इस समुद्र का जो वेव्स का या नहीं तो जो बहुत पानी का जो आवाज से भी ज्यादा शक्तिशाली है దేవుడు मेरा बलशाली। परमेश्वर, उस सबसे शक्तिमान है मेरा परमेश्वर। అటువంటి బలశాలి దేవుని సహాయం మనకు దొరకాలంటే, ऐसा जो शक्तिशाली हुए होते हुए प्रभु का सहायता में प्राप्त होना है तो పరిశుద్ధ మందిరము, పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. तो आप पवित्र रहना है, क्योंकि पवित्रता ही मंदिर को अनुकूल है बोल के పరిశుద్ధ జీవనం కలిగి होली लाइफ होली लिविंग करके ఆయన సన్నిధిని మనం కలిగి ఉండాలి. उस प्रभु का सन्निधि में हम होली लिविंग करना है, ఎప్పుడైతే पवित्र रहना है। ఆయన సన్నిధిలో పరిశుద్ధత లేకుండా మనం గడుపుతామో, जब भी हम प्रभु का सन्निधि में बिना पवित्रता रहते हैं प्रभु का सन्निधि हमें प्राप्त नहीं होता है। కాబట్టి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. पवित्रता ही तुम्हारा मंदिर को अनुकूल है बोल के प्रभु का ఆయన वचन बोल रहा మందిరములో ఆయన సింహాసనం ఉన్నది. है। प्रभु का मंदिर में अपना सिंहासन है అక్కడ నుండి ఆయన పరిపాలన చేయిస్తున్నాడు. और वहां से प्रभु परिपालना कर रहा है। కాబట్టి इसलिए ఆయన సన్నిధి, ఆయన యొక్క సహవాసం మనకు దొరకాలంటే, प्रभु का सन्निधि और प्रभु का सहवास में प्राप्त होना है तो మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. हम प्रभु का सन्निधि में एक पवित्रता का जिंदगी हम जीना चाहिए, वो वैसा हमारी जिंदगी रहना పరిశుద్ధత चाहिए। లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు बिना पवित्रता प्रभु को कोई देख नहीं सकता అని है। హెబ్రీ పత్రికలో పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. यही बात हेब्रियों में अपोस्तल पौल प्रकट कर रहा है। ఈ రోజు इस दिन బైబిల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని, बाइबल में जो मुख्य प्रामुख्य चीज है, సెంట్రల్ థాట్ ఆఫ్ ద బైబిల్, तो बाइबल का जो सेंट्रल थीम है या బైబిల్లో thought है, ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని तो मूल अंश जो है बाइबल का మనం సాధ్యమైనంత వరకు వివరించుకుందాం. हम सब मिलके उसके बारे में बात सोचने के लिए प्रयास करेंगे। అదేంటంటే वो क्या है कि ఇండ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, मतलब पवित्र आत्मा का साथ रहना, దేవుని ఆత్మ మనలో జీవించి ఉండడం. प्रभु का आत्मा हमारा अंदर रहना। చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో देखेंगे पवित्र ग्रंथ में రోమాపత్రిక 8వ అధ్యాయము, रोमियो का किताब 8वीं अध्याय 8వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, दूसरे वचन को हम देखने से క్రీస్తు యేసునందు, for the law క్రీస్తు యేసునందు
ఇప్పుడు చదివేసి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. For the law of the Spirit of life has set you free in Christ Jesus from the law of sin and death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం అన్నాడు. तो यीशु मसीह में जो जीव प्राप्त करने वाला आत्म का नियम. ఆత్మ నియమం అంటే ఏమిటి? आत्म का नियम मतलब क्या है? యేసుక్రీస్తు ఆత్మరూపిగా మన యందు నివసిస్తాడనేది ఆత్మ నియమము. यीशु मसीह आत्मा का रूप में हमारा अंदर रहेगा, वही आत्मा का नियम है. రెండు నియమాల గురించి చెప్తా इधर ఉన్నాడు. अपोस्तल पौल दो नियम के बारे में बोल रहा है. జీవమునిచ్చు ఆత్మ నియమము, जीव प्राप्त करने वाला आत्मा का नियम. ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. द लॉ ऑफ स्पिरिट ऑफ लाइफ बोल के इधर రెండో बोला है. నియమం ఏంటంటే పాప మరణముల నియమము. और दूसरा नियम है कि वो पाप और मौत का नियम ద है. లా ఆఫ్ సిన్ అండ్ డెత్. द लॉ ऑफ सिन एंड डेथ है. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని విశ్వసించినటువంటి వారు, इसराइल लोग धर्मशास्त्र पर विश्वास रहने वाले, వారు उन लोग పాప మరణముల నియమము కింద ఉన్నారు. वो पाप और मौत का नियम का नीचे है. ఆ నియమము తప్పితే పాపం అవుతుంది, और वो नियम को वो लोग जब फॉलो करते हैं वो पाप हो जाता పాపం है. అవుతుంది. పాపం యొక్క జీతం మరణం అవుతుంది. और पाप का जो जीत जो रहता है वो मौत है. ఆత్మ నియమము, लेकिन आत्मा का जो नियम है, దేవుని ఆత్మ మనలో ఉండి प्रभु का आत्मा हमारा अंदर रह के మనలో జీవమునిస్తా ఉంటాడు. हमारा अंदर जीव प्राप्त करता रहता है. ప్రియమైన దేవుని బిడ్డ, मेरा प्रिय यीशु मसीह बच्चों, యేసుక్రీస్తు ఆత్మ నీ యందు నివసిస్తున్నాడా? यीशु मसीह का पवित्र आत्मा आपका अंदर रह रही है क्या? దేవుడు మన యందు నివాసం ఉంటానని వాగ్దానం చేశాడు. प्रभु हमारा अंदर रहूंगा बोल के वाग्दान किया है. కింద 8వ అధ్యాయంలోనే उसी अध्याय में 8वें अध्याय में हम देखेंगे 9వ వచనం చదువుకున్నట్లయితే, 9वें वचन को हम देखने से దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, पढ़िए దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. 9th verse, 8th chapter 9th verse, 8th chapter, Romans 8th chapter. You, however, are not in the flesh, but in the Spirit. If in fact the Spirit of God dwells in you, anyone who does not have the Spirit of Christ does not belong to Him. Yes. ఒకవేళ క్రీస్తు ఆత్మ ఎవరిలో లేకపోతే వాడు క్రీస్తు మనిషి కాదు. तो कोई भी व्यक्ति का अंदर प्रभु का आत्मा नहीं रहने से वो प्रभु का आदमी नहीं है. పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. पौल इधर बहुत स्पष्टता का रीति से बता దేవుడు रहा है. వాగ్దానం చేశాడు, प्रभु हमें प्रॉमिस किया है, మనలో నివసిస్తానని వాగ్దానం हमारे చేశాడు. अंदर रहूंगा बोल के प्रभु वाग्दान किया है. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, तो जेनेसिस का अगला अध्याय अगला किताब एक्सोडस 25th verse 8th वर्ष में, నేను వారిలో నివసించి సంచరింతును. 28:5. 28 సెకండ్ కొరింథియన్స్ 6 చూడండి. सेकंड कोरिन्थियंस 6 दूसरा कोरिन्थियों का 6 अध्याय भी हाँ, इसमें 6 भी अध्याय से वही रेफरेंस होगा. 18th verse, 6th chapter 18th 18 కలిసి ఉంటుంది. దేవుని ఆలయం నాకు విగ్రహం దేవుని బతిగా మనం జీవము గల దేవుని ఆలయం అన్నాం. అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. దొరికిందా మీకు? 6th to 18th. సెకండ్ కొరింథియన్స్ 6th to 18th. इंग्लिश में 16 और मैं तुम्हारा पिता हूँगा और तुम मेरे बेटे और बेटियां होंगे. सर्वशक्तिमान प्रभु परमेश्वर का वचन. తర్వాత, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. I will make my dwelling among them and walk among them, and I will be their God, and they shall be my people. దేవుడు వాగ్దానం చేశాడు, నేను వారిలో నివసింతును. तो प्रभु इधर वाग्दान कर रहा है कि मैं ఆయన उनके साथ మందిరాల్లో रहूंगा. కానీ, ఆయన మందిరాల్లో కానీ, उनका मंदिर में ప్రత్యక్ష గుడారాల్లో కానీ और जो टैबरनैकल में నివాసం ఉండడం దేవుని చిత్తం కాదు. उधर सिर्फ रहना प्रभु का इच्छा ఆయన नहीं है. మనలో నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. प्रभु हमारा अंदर रहने के लिए నేను इच्छा कर వారిలో रहा है. నివసించి సంచరింతును అన్నాడు. वो बोल रहे हैं कि हमारा अंदर रह के हमारे కాబట్టి साथ మనం ఏం घूमेगा बोल के बोल रहे हैं. చేయాలంటే, इसलिए हम क्या करना है कि మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. आप उनसे हटके जाके प्रत्येकता का रीति से रहना है. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. जो अपवित्रता चीज है उसको touch దేవుడు नहीं करना మనలో बोल के बोल रहा है. నివసించాలంటే प्रभु हमारा अंदर रहना
रहना है ఒక तो ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. एक प्रत्येकता का जिंदगी हमारा रहना వారి మధ్య चाहिए. నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. उन लोगों से बीच में हटके प्रत्येकता का रीति से रहना है. చర్చ లేక సంఘము అంటే పిలువబడిన వారు. चर्च नहीं तो संघ को मतलब क्या है कि जो बुलाया गया है बोल के उसका ఆయా मतलब కులాల है. నుంచి, ఆయా మతాల నుంచి, ఆయా జాతుల నుంచి आया वो कैस्ट से, वो रिलीजन से, वो जाति से जो बुला गया लोग है. దేవుడు ఎవరినైతే ఎన్నుకొని ప్రత్యేకపరిచాడో प्रभु जिन लोगों को चुन के उसको प्रत्येक किया है, ఆ ప్రత్యేకపరిచినటువంటి వారే సంఘం. वो जो उनको जिसको सेपरेट किया है उसी को संघ बोल గ్రీకులో के ఎక్లేసియా चर्च అన్నారు. बोल के बुलाते हैं. ग्रीक में एक्लेसिया बोल के बुलाते हैं. ప్రత్యేకించబడిన ప్రజల వాళ్ళు. वो ये लोग सेपरेटेड पीपल है बोल के వారు बोलते हैं. లోకస్తులతో కలవడానికి వీల్లేదు. वो इस संसार के लोगों से मिलके అందుకనే అపవిత్రమైన नहीं దాన్ని है. ముట్టకూడదని ప్రభువు చెప్తున్నాడు. इसलिए अपवित्र का मार्ग में जाना नहीं है, टच नहीं करना है बोल के बोल रहा है. ఇప్పుడు చూడండి నిర్గమ 25:8 చూసినట్లయితే अभी हम देखेंगे एक्सोडस 25:8 में 25:8 మే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 25:8 में 8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. and let them make a sanctuary that I may dwell in their midst. నేను వారిలో ఉండాలంటే వాళ్ళు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. मैं जाके उनका अंदर रहना है तो वो लोग मेरे लिए ఈ एक హృదయం पवित्र అనేది स्थल को निर्माण పరిశుద్ధంగా करना है. ఈ హృదయం అనేది పరిశుద్ధంగా ఉంచుకోవాలి. इसलिए तुम्हारा मन को पवित्रता से रखना चाहिए. చెడుతనాన్ని అసహించుకొని जो भी पापाన్ని गलत चीज है असहिंచుకొని उसको हेट करना है, हेट करना है. పాపమును ద్వేషించి पाप को द्वेष करना है పరిశుద్ధతను కోరుకొని और पवित्रता को एक्सेप्ट करना है. దేవుడు నీలో నివాసమున్నట్లుగా और प्रभु तुम्हारा अंदर निवास होने के ఒక लिए పరిశుద్ధ స్థలాన్ని నువ్వు ఆయన కొరకు ఏర్పాటు एक చేయాలి. पवित्र स्थल तुम्हारा अंदर तुम उसको ये करना ఎందుకంటే चाहिए. इसलिए कि ఎవడైతే ఆయన ఆత్మ లేనివాడైతే क्योंकि जिसमें प्रभु का आत्मा नहीं रहता है, వాడు ఆయన వాడు కాదు. प्रभु वो बोल रहा है कि वो मेरा वाला ఎవడైనా नहीं है. క్రీస్తు ఆత్మ లేనివాడైతే किसी को भी यीशु मसीह का आत्मा नहीं होने से వాడు క్రీస్తు మనిషి కాడు అన్నాడు. यीशु मसीह का संबंधित आदमी नहीं है. కాబట్టి లోపల యేసు క్రీస్తును కలిగి ఉన్నవాడే దేవుని బిడ్డ. इसलिए अंदर जिसको अंदर को जो यीशु मसीह को रखता है वही प्रभु का యేసు बच्चा है. ప్రభు వాగ్దానం చేశారు, यीशु मसीह ऐसा प्रॉमिस किया है, నాయందు మీరును मेरा अंदर आप మీ యందు నా మాటలను और आपका अंदर मेरा वचन నిలిచి ఉండేలా जब वो स्थिर रहता है, ఏమి అడుగుతారో అడగమన్నాడు. अब जब तब तुम जो भी पूछिए वो आपको दिया जाएगा. కాబట్టి इसलिए యేసు మన యందు నివాసం ఉండాలి, यीशु मसीह हमारा अंदर रहना మనం है ఆయన యందు నివాసం. और हम प्रभु में रहना है. యేసు మన యందు ఉంటే प्रभु हमारा अंदर रहने से పరిశుద్ధత, वो యేసు पवित्रता है. మనలో ఉన్నట్లయితే పరిశుద్ధత, यीशु मसीह हमारा अंदर रहने से वो మనం पवित्रता యేసులో है. ఉన్నట్లయితే రక్షణ. हम यीशु मसीह में रहने से वो हमारी रक्षण కన్ఫ్యూజ్ అయ్యే మాటలు salvation है. కాదు ఇవి, కన్ఫ్యూజ్ అయ్యే మాటలు కాదు. ये कंफ्यूज होने के लिए कुछ जरूरत नहीं है. ఆధ్యాత్మిక విషయాలు ఇవి. ये सब आध्यात्मिक రోమా बातें हैं. 8:1 చూసుకున్నట్లయితే रोमियो का 8 और पहला वचन हम కాబట్టి देखने ఇప్పుడు से క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. कि अभी कोई भी यीशु मसीह में जो रहता है उसको कोई भी शिक्षा विधि యేసులో नहीं है. ఉన్న వారికి यीशु मसीह में जो रहता है రక్షణ. उनको रक्षण प्राप्त होता है. యేసు Salvation. మనలో ఉంటే यीशु मसीह हमारा अंदर रहने మనకు से రక్షణ. हमें रक्षण प्राप्त యేసు होता है. మనం యేసులో ఉంటే రక్షణ, యేసు మనలో ఉంటే పరిశుద్ధత. हम यीशु मसीह में रहने से हमें रक्षण है और प्रभु हमारा में रहने से वो యేసు पवित्रता है. ఆత్మ మనలో ఉంటే यीशु मसीह का आत्मा हमारा में रहने से పాపమును మన గంటనివ్వకుండా చూస్తాడు. पाप को हमें टच नहीं होने के लिए మనం प्रभु हमें పాపం सहायता దగ్గరికి करता है. వెళ్ళకుండా మనల్ని గద్దిస్తాడు. हम पाप को ना करने के लिए प्रभु हमें शिक्षा करता है. పాపాన్ని ద్వేషించే గుణాన్ని మనలో కలగజేస్తాడు. प्रभु हमें पाप को द्वेष करने का गुण हमें ఒకవేళ देता है. ఎవరైనా పొరపాటున పాపంలో పడినట్లయితే लेकिन और कोई भी अचानक पाप में गिरने से भी వెంటనే వారు పశ్చాత్తాపడే ఆత్మ దయచేస్తాడు. तो तुरंत वो लोग पश्चाताप होने का आत्मा కాబట్టి प्रभु देता है. క్రీస్తుని కలిగి ఉండడం గొప్ప విషయం. इसलिए यीशु मसीह को आप లేకపోతే रखे रखना నువ్వు वो నామకార్థ बहुत క్రైస్తవుడు बहुत चीज है. అయిపోతావు. नहीं तो आप एक नामकार्ध या नॉमिनल क्रिश्चियन बन जाते हैं. ఇది బైబిల్ బోధిస్తున్న సత్యం. यही प्रभु का वचन जो ఇది बोधा పౌలు कर रहा है. బోధించిన సువార్త. ये अपोस्तल पौल जो बोधा किया है वही గలతీ है. పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే गलेशियंस का पहला अध्याय 6 वचन हम देखने से అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, अपोस्तल पौल क्या बोल रहे हैं कि నేను బోధించిన సువార్త కాక जो जो सुसमाचार मैं फैलाया हूँ उसका विरुद्ध 8 verse, ఫస్ట్ చాప్టర్ 8 verse, గలేషియన్స్ ఫస్ట్ చాప్టర్ 8 verse, మేము మీకు ప్రకటించిన సువార్త కాక हम जो सुसमाचार आपको जो फैलाते మరి हैं యొక్క उसका సువార్తను विरुद्ध और कोई सुसमाचार को మేమైనను हम పరలోకం నుండి వచ్చిన మరి యొక్క దూత అయినను या మీకు स्वर्गराज ప్రకటించిన ఎడల या स्वर्गराज से कोई दूत अगर आके आपको बोलने से शापग्रस्त वो शापित लोग है बोल के మేము बोल रहे हैं. మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త
మేమైనా వేరే ఎవడైనా బోధిస్తే వాడు శాపగ్రస్తుడు. तो हम जो सुसमाचार आपको बताया था उसका विरुद्ध और कोई सुवार्ता हम या कोई स्वर्गराज से कोई भी आके वो बताने से वो लोग कर से బోధించిన సువార్త ఏంటి? तो ये सुसमाचार क्या फैलाया? 4వ వచనం చూసినట్లయితే वो क्या है कि 4वें वचन देखने से క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలెనను పాపముల నిమిత్తము తమను తాము అప్పగించుకొనెను. तो इस एज का जो दुष्ट चीजें हैं उनसे हमें विमोचन करने के लिए प्रभु अपने आप को पाप के लिए समर्पण किया है. అది పౌలు ప్రకటించిన సువార్త. वही है जो अपोस्तल पौल जो सुसमाचार जो फैलाया था. పాపులు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా, जो पापी लोग हैं यीशु मसीह पर विश्वास का द्वारा, ఆయన రక్తమునందలి విశ్వాసము ద్వారా, उसका लहू पर विश्वास का द्वारा, ఆయన మరణమునందలి విశ్వాసము उसका ద్వారా, मौत पर विश्वास का द्वारा పరిశుద్ధపరిచి పరలోకానికి వెళ్తారని वो पवित्र बन के स्वर्ग राज्य जाएंगे. బైబిల్ చెప్తున్న బోధ. प्रभु का वचन बोलने का बोधा మరి है. ఒక సువార్త అంటే ఏమిటి? लेकिन और दूसरा सुसमाचार बोल के बोलने से क्या है? మీ జబ్బులన్నీ తగ్గిపోతాయి, हमारा जो प्रार्थना को संघ को आने से आपका रोग पूरा निकल जाएगा, बीमार सब निकल जाएगा, आपको बहुत पैसा आ जाएगा, దెయ్యాలు వదిలేస్తాము, आपको जो भी दुष्ट आत्मा है वो सब निकल देगा, తేడా ఉంటే చెప్తాము, आपको और कुछ प्रॉब्लम है तो भी हम बता देंगे क्या है. యేసు ప్రభు రేపే వస్తాడని నాకు చెప్పాడు. नहीं तो यीशु मसीह कल ही आएगा बोल के मुझे पता है तब बोल के जाशुआ నాకు రాత్రి దర్శనం వచ్చింది, मुझे रात को दर्शन आया है కాసేపు కూర్చొని వెళ్ళాడు और मेरे सामने आके बैठ के भी गया है. ఇవన్నీ ఏమన్నాడంటే ముచ్చట్లు అన్నాడు. వీటన్ని ये सब एक कमजोर चीज है बोल के बोला है. ఇటువంటి భిన్నమైనటువంటి సువార్తలు మేమైనా వేరెవరైనా ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అన్నాడు. तो ऐसा जो विभिन्न सुवार्ता सुसमाचार कोई भी बोलने से वो लोग शपित लोग बोल के बोल रहे हैं. కాబట్టి इसलिए ఎవరైతే క్రీస్తు ఆత్మ లేనివాడో जो వాడు ఆయన వాడు కాదు. जिसमें प्रभु का आत्मा नहीं रहता वो प्रभु క్రీస్తు का आत्मा नहीं ఆత్మ है. మనలో ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. प्रभु का आत्मा हमारा अंदर रहेगी बोल के वाग्दान किया गया है. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని मनुष्य लोग का सारे लोग का ऊपर వాగ్దానం చేశాడు. मेरा आत्मा को मैं भरूंगा बोल के जोएल का किताब में प्रभु वाग्दान किया है. వారిలో నివసిస్తానని మోషేతో వాగ్దానం और చేశాడు. मोशे से ऐसा वाग्दान किया है कि उनका साथ उन लोगों में मैं रहूंगा बोल के वाग्दान అటువంటి किया है. పరిశుద్ధ ఆత్మ దేవుడు ऐसा पवित्र प्रभु మనలోకి వస్తానని వాగ్దానం చేశాడు. हमारा अंदर आएगा बोल के वाग्दान कर रहा है. మనం బైబిల్ జాగ్రత్తగా हम చూసినట్లయితే प्रभु का वचन को अच्छी रीति से देखने से క్రీస్తు మహిమ, यीशु मसीह का जो महिमा जो క్రీస్తు है, మహిమ यीशु मसीह का जो महिमा, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు, इस्राएल लोग जब मिस्र देश से आ रहे थे, ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు मिस्र से जब आ रहे थे, దేవుని మహిమ ఆకాశంలో వాళ్ళు చూశారు. प्रभु का महिमा जो है वो आसमान में वो लोग देखा है. మోషే గుడారం ఏర్పరిచినప్పుడు मूसा जब वो टैबरनेकल को जब ఆ बनाता है, మహిమ గుడారం పైగా నిలిచినట్టుగా మనం చూసాం. वही महिमा उस टैबरनेकल का ऊपर आके खड़ा होना సమూయేలు देखा है. మందిరాన్ని సొలొమోను మందిరాన్ని పూర్తి చేసినప్పుడు जब सोलोमन उस मंदिर को ఆ बनाता है, మహిమ మందిరాన్ని నింపింది. वो वही महिमा आके उस मंदिर को भरा दिया था. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు अभी देखिए यीशु मसीह जब जन्म ఏమని लिया है, రాయబడిందంటే, क्या लिखा गया है कि యోహాను సువార్త 1:14 వచనంలో तो जॉन का सुसमाचार पहला अध्याय తండ్రి వలన 14 కలిగిన वचन में అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె ఆ మహిమను మేము కనుగొంటిమి. जो पिता का द्वारा जो यीशु मसीह को जो प्राप्त किया उनसे वो महिमा को हम देखा है बोल के बोलते हैं. ఇశ్రాయేలు ఆకాశంలో చూసిన మహిమ, और इसराइल लोग जो आसमान में जो महिमा जो देखा है, మోషే ప్రత్యక్ష గుడారం మీద దిగి వచ్చిన మహిమ, मूसा जो टैबरनेकल का ऊपर जो महिमा को సమూయేలు देखा है, మందిరాన్ని కప్పినటువంటి మహిమ, और जो सोलोमन जो मंदिर को निर्माण किया उसको जो महिमा भरा है, वही महिमा శరీరధారి అయి उस शरीर का रूप में యేసుక్రీస్తు లాగా మన మధ్య నివసించాడు. यीशु मसीह जैसे हमारा सामने वो యేసు जिया है. దేవుని మహిమని హీబ్రూ 1st చాప్టర్ verse 3 చెప్తా ఉంది. तो हेब्रियों का पहला अध्याय 3rd वर्ष में से बोला है कि यीशु मसीह प्रभु యేసు का महिमा है बोल దేవుని के बोला మహిమ, है. प्रभु का महिमा है बोल के మహిమ बोला है. ఉండి శరీర రీతిగా ఆయన మన మధ్యలో నివసించాడు. और महिमा होते हुए एक शरीर रूप में हमारे सामने वो ఇప్పుడు जिया था. మందిరం మీద నిలిచిన మహిమ, మందిరాన్ని కంపిన మహిమ, तो जो मंदिर का ऊपर जो भरा हुआ महिमा और मंदिर का अंदर में जो महिमा है और जो शरीर का रूप ఆ में जो మహిమ महिमा है, రూపైన క్రీస్తు वो महिमा का रूप का जो यीशु मसीह जो నీలో है నివసించాలని ఆశపడతాడు. तुम्हारा अंदर रहने के लिए इच्छा कर ఎంత रहा है. గొప్ప విషయం वो బైబిల్ कितना చెప్తా ఉంది. महान चीज है बाइबल जो बोल रहा है. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం और एफिशियंस का చదువుతున్నట్లయితే, वही किताब पहला अध्याय 13th वर्ष में हम देखने से 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, తర్వాత బ్రదర్ చదువుతారు. पहले मैं पढ़ूंगा बाद में మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. In him you also, when you heard the word of truth, the gospel of your salvation, and believed in him, were sealed with the promised Holy Spirit. మీరును సత్యవాక్యం విని రక్షణ సువార్తను విని, సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి
మీకు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో అప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. तो जब आप सत्य का वचन को आप सुना और रक्षणा का जो सुसमाचार को आप सुना, उसके बाद यीशु मसीह पर विश्वास जब आप रखा, तभी प्रभु आपको प्रभु का आत्मा में आप लोगों को सील किया गया है. 14వ చివరి మాటల్లో 14th वर्ष का लास्ट भाग में ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ये आत्मा हमारे लिए एक इनहेरिटेंस एक्वायर्ड पोजीशन है बोल के बोल रहा है. इनहेरिटेंस మనం రేపు పొందబోయేటువంటి పరలోక రాజ్యానికి దిస్ ఇస్ ఎన్ అడ్వాన్స్ గా ఈ ఆత్మను దేవుడు మనకు దయచేశాడు. तो स्वर्ग राज्य में हमें जो प्राप्त होने वाला को एडवांस में प्रभु आत्मा का रूप में हमें दिया స్వర్గ రాజ్యంలో మనం అనుభవించే ఆనందానికి అడ్వాన్స్ గా టోకెన్ అడ్వాన్స్ स्वर्ग राज्य में जो आनंद हमें प्राप्त होता है, खुशी जो प्राप्त होता है, उसका एडवांस है. यही आत्मा है प्रभु हमें प्राप्त किया है. ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆత్మనంటే कब दिया है कि इस पवित्र आत्मा को మొట్టమొదటి దినాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి విని నిజమే ప్రభు నేను పాపిని ఒప్పుకున్నావో, जब पहला दिन यीशु मसीह के बारे में तुम सुने और मेरा पापी हूँ बोल के जब तुम विश्वास करके प्रार्थना किया हो, ఒకవేళ ఆ రోజు ఆ సువార్త వాక్యం అన్న తేదీని గుర్తుండకపోవచ్చు. यदि तुम्हें उस दिन जब तुम प्रभु का सुसमाचार सुन के विश्वास किया तुम्हें याद नहीं हो सकता, అనుకోకుండా సువార్త వినటం నీకు సంభవించినప్పుడు, लेकिन ऐसा ही अचानक तुम्हें प्रभु का सुसमाचार सुना, దేవుల్లో నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు और तुम प्रभु का ऊपर विश्वास किया, అప్పుడే దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకొని उसी वक्त प्रभु आपको तो अपना జీవ बेटा बना గ్రంథంలో दिया నీ పేరు రాసి और तुम्हारा नाम जीव ग्रंथ में लिखा दिया నిన్ను ఆత్మ చేత और ముద్రించాడు. अपना आत्मा से तुम्हें सील किया है. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु नाम का महिमा हो, हालेलुया. 13వ వచనం చాలా ముఖ్యమైన వచనం. ये 13 वचन बहुत प्रामुख्य మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, और आप అంటే ही, దాని అర్థం ఏంటంటే इसका मतलब क्या है कि సత్యవాక్యమును ఏవో సత్యవాక్యం. కట్టు కథలు కాదు, కల్పన కథలు కాదు. जो कल्पित चीजें नहीं है, कल्पित प्रेरित बातें नहीं है. సత్యవాక్యం అంటే మీ రక్షణ సువార్త. सत्य का అనగా वाक्य అన్నాడు. मतलब That वो means, रक्षणा का जो सुसमाचार రక్షణ సువార్తను విని, और रक्षणा का जो सुसमाचार అంటే सुनने के రక్షణ बाद సువార్త అంటే నువ్వు ఎంత పాపివో, నీ పాపానికి వచ్చే జీతం మరణం ఎంత భయంకరమైందో, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో విని, तो रक्षणा का सुवार्थ मतलब है कि तुम कितना भयंकर पापी हो और यीशु मसीह तुम्हारा पापों को हटाने के लिए क्या किया है, वो सब बातें तुम सुन के, ఎప్పుడైతే ఒక వ్యక్తి जब भी वो एक व्यक्ति తన రక్షణ సువార్తను గురించి విన్నాడో, ये ऐसा जो रक्षणा का सुसमाचार का बारे में హృదయంలో सुनता है, పడవబడి अपना मन में वो लग के ఈ వాక్యం గుచ్చుకొని इस सुसमाचार अपना मन में బద్దలైన लग హృదయం గలవాడై के वो पश्चाताप కన్నీళ్లు గార్చి और आंसू से अपना पापों ప్రభువా को నన్ను రక్షించమని ప్రార్థన చేస్తాడు. स्वीकार करके प्रभु को అది प्रभु రక్షణ मुझे సువార్త. रक्षणा करो बोल के जब प्रार्थना करते वही रक्षणा का सुवार्ता सुसमाचार है. రక్తము చిందించకుండా ఖడ్గమును ప్రయోగించేవాడు శాపగ్రస్తుడని బైబిల్లో ఉంది. तो बिना खून को निकालते हुए स्वाड को यूज करने वाला దేవుని शापग्रस्त వాక్యం वचन बोल रहा ఎలాంటిదంటే, है. प्रभु का वचन ऐसा है कि హెబ్రీ 4:12 ప్రకారం इब्रियों का 4 और 12 का దేవుని वचन, వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పొదును గలదై, तो प्रभु का वचन ऐसा है कि कोई भी 2-edged sword से भी बहुत ज्यादा అది शार्प ఎముకలను है మూలుగులను और वो पूरा बोन्स को या मसल्स का अंदर घुस जाती है. ప్రాణాత్మలను ఛేదించు. प्राण और आत्मा को भी वो अंदर वो घुस ఆ जाता है. వాక్యానికి నీ జీవితంలో అడ్డొచ్చిన ప్రతి పాపాన్ని కోసుకుంటూ వెళ్ళిపోతుంది. और उस वचन का जो भी रुकावट लेके आए पाप को भी उसको भी वो क्रश करके आगे चली అప్పుడు जाती है. ఆ పాప జీవితంలో పశ్చాత్తాపాన్ని మొదలవుతుంది. तब उस समय में उस पापी का जीवन में पश्चाताप शुरुआत होता है. అందుకనే బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఏముందంటే, इसलिए बाइबल में यिर्मयाह का जो किताब है, రక్తము क्या लिखा है వార్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు. कि तो बिना खून बाहर निकालते हुए దేవుని स्वाड వాక్యం को लगाना भी తీసామంటే शापग्रस्त है. దేవుని వాక్యం వల్ల వాళ్ళకి నొప్పి కలగాలి, బాధ కలగాలి, प्रभु का పశ్చాత్తాపం वचन కలగాలి. को हम निकालने से पढ़ने से प्रभु का वचन से उनको दुख आना चाहिए, तकलीफ आना चाहिए, उसको అది నీ पेन రక్షణ आना चाहिए. వాక్యం. రక్షణ వాక్యం విని वही जो रक्षणा का जो सुसमाचार है పశ్చాత్తాపం కలిగి, और वचन విరిగి सुन के నలిగిన హృదయం కలిగి पश्चातापित होके और దేవుని నమ్మినటువంటి రోజు నీ రక్షణ దినం. ब्रोकन हार्ट से प्रभु को जब विश्वास करेगा वही जो रक्षणा का అపోస్తల दिन है. కార్యాలు 2:16 వచనం చూసినట్లయితే, प्रेरितों का किताब 2 अध्याय 16 वचन को हम డే देखने ఆఫ్ से, పెంటెకోస్ట్, तो పెంటెకోస్తు దినాన पेंतिकोस्त का दिन में పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగం, पहला बार अपोस्तल ఆయన ఎలాంటి వాక్యాన్ని 36 पीटर बात करता है. సెకండ్ చాప్టర్ అపోస్టల్స్ సెకండ్ చాప్టర్ 36 వెర్స్ చూసినట్లయితే 36th वर्ष में ఆయన ఒక వాక్యాన్ని వారి మీదకు ప్రయోగించాడు. మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవడం వల్లనే మాటని ప్రయోగించాడు. So let all the house of Israel therefore know for certain that God has made him both Lord and Christ, this Jesus whom you crucified. యేసునైతే లోక రక్షణ కొరకు మీ రక్షణ కొరకు దేవుడు పంపాడో ఆ యేసును మీరు ముష్కరులైన మనుషుల చేతికి అప్పగించి సిలువ వేయించాలని చెప్పాడు. तो जिस यीशु मसीह को परमेश्वर प्रभु ने भेजा है, जिसका द्वारा रक्षण को प्राप्त करने के लिए, उनको आप लोग पकड़ के गलत लोगों का हाथ में देके उसको आप क्रूस में मार डाला है. కాబట్టి ఈ పాపం మీ అందరి మీద నిలిచి ఉంటదని చెప్పి इसलिए ये पाप आप लोग सब लोगों का ऊपर रहेगा बोल के बोलता है. వాళ్ళందరి మీదకే కాదు, उन लोगों का सारे लोगों का ऊपर ही नहीं है. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ इस संसार का जो भी लोग जी रहे हैं उन हर सब का ऊपर రెస్పాన్సిబుల్ रहेगा. ఫర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. हर सब व्यक्ति प्रभु का मौत के ఆ लिए నీతిమంతుని responsible है. మరణాన్ని ఖండించలేదు కనుక क्योंकि कोई भी उसको ఆయన సిలువ गलत వేసినప్పుడు बोल के बोला नहीं 15 है. దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు. तो जब यीशु అందులో मसीह को మనవాళ్ళు क्रूस కూడా पे ఉన్నారు, మన దేశస్తులు కూడా जब ఉన్నారు. यीशु मसीह को क्रूस पे डाला गया था 15 देश వాళ్ళు के ఎవరో लोग ఆ थे. పాపాన్ని ఆ అన్యాయాన్ని ఖండించలేదు కనుక हमारा देश का लोग भी थे, लेकिन वो कोई भी वो गलत है बोल के कोई बोला దేవుని नहीं था. కుమారుని इसलिए प्रभु यीशु मसीह को దేవుని కుమారుని హత్య చేసినటువంటి పాపం तो उनको मौत जो अंदर हत्या में किया निलिచి ఉంటదని जो पाप है చెప్పేసరికి सारे आदमियों का ऊपर रहेगा बोल के जो వారు बोला చూడండి गया. 37వ వచనంలో 37వ వారు వచనం ఈ మాట देखिए. విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, హృదయంలో నొచ్చుకొని అంటే ఫుట్ నోట్ లాగా ఒకటేసి కింద ఎవరు రాశాడు చూడండి, పొడవబడి. तो 37th वर्ष में हम देखेंगे कि now when they heard this they were cut to the heart and said to Peter. Yes, ఈ వాక్యం ఒక కత్తిలాగా ఆడ హృదయాల్లో గుచ్చుకుంది. एक चाकू तरफ ये जो वचन उनका मन का अंदर घुस गया था. వాళ్ళు పెద్ద కేక వేశారు, वो बहुत जोर से चिल्लाया था, మేమేమి చేతుము हम क्या करेंगे बोल के ఈ पूछा था. శిక్ష నుంచి इस शिक्षा से మేము ఎలా తప్పించుకుందాము हम అన్నారు. कैसे बाहर आ सकते हैं बोल के पूछा. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని అప్పుడు చెప్పారు. तब पीटर बोलता है कि यीशु मसीह का ऊपर आप विश्वास మారు रखें మనసు పొంది और आप आपका मन को పాప बदल క్షమాపణ के నిమిత్తం और आप पाप का माफियों के लिए ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకుంటారు. हर एक व्यक्ति यीशु मसीह के नाम पे बपतिस्मा लेना है. ఆ విధంగా యేసుక్రీస్తు మన అందరి హృదయాల్లోకి వచ్చేసాడు. ऐसा यीशु मसीह हम सब लोगों के సహోదరి मन में आ गया సహోదరుడా, है. నువ్వు గమనించినా గమనించకపోయినా या प्यारे भाई और बहन, यदि तुम నీలో క్రీస్తు నివసిస్తూ देख ఉన్నాడు. रहे नहीं देख रहे हो, तुम्हारा अंदर प्रभु यीशु నీలో मसीह ఉన్న है. ఆత్మను దుఃఖపరచకూడదని పౌలు అన్నాడు. तुम्हारा अंदर जो पवित्र आत्मा रहता है उसको दुख प्राप्त नहीं నీవు करना నీతిలో है. నడుచుకుంటే ఆనందిస్తాడు. तुम नीति में चलने से वो खुश దేవుని रहता है. సంతోషింపజేస్తావా, तुम प्रभु को खुश में लेके आता है పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుస్తావా. या पवित्र आत्मा को दुख में लेके ఒక पहुंचा है. వ్యక్తి పాపములో నడుచుకుంటే पाप में रहने से దేవునికి चलने से దూరస్తుడైతే प्रभु का दूर होने से నీలో ఉన్న క్రీస్తు ఆత్మ దుఃఖపడతాడు. तुम्हारा अंदर जो भी क्रिस्त मसीह का जो आत्मा रहता है वो दुख ఈ ఆత్మ యేసులో విశ్వాసం ఉంచినప్పుడు है. जब तुम आत्मा में यीशु मसीह में विश्वास रहता है, వాగ్దానం చేసిన తండ్రి ఆ ఆత్మను నీలోనికి పంపాడు. जो वाग्दान किया, जो पवित्र आत्मा को तुम्हारा अंदर पिता ने भेजा है. ఇందాక రోమాపత్రిక 8వ అధ్యాయం దగ్గర చదువుకున్నాం. तो पहले हम रोमियो का 8वें अध्याय में एक बार एक चीज पढ़ा था. ఒకసారి అక్కడికి పదండి మళ్ళీ. फिर से उधर जाएंगे. रोमियो का 8वें अध्याय 8th chapter, Romans 8th chapter 14th version. 14th वर्ष को एक बार देखेंगे. अभी దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు, प्रभु का आत्मा से जितना लोग आगे लेके चल వారు रहे దేవుని हैं, కుమారులై ఉందురు. वो सब लोग प्रभु का बच्चे हो जाएंगे. దేవుని ఆత్మ నీలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. प्रभु का आत्मा तुम्हारा अंदर रह के तुम्हें आगे ले चलता है. ఎలాగంటే ऐसा है कि ఇశ్రాయేల్ యొక్క ప్రత్యక్ష గుడారం మీద దేవుని మహిమ నిలిచి ఉండి इजराइल लोगों का जो प्रत्यक्ष गुडार जो टैबरनेकल है उसके ऊपर प्रभु का महिमा जैसा खड़ा దేవుని रहता है. మహిమ ఎలా ఉందంటే ప్రత్యక్ష గుడారం మీద प्रभु का महिमा उधर कैसा था कि పగలు మేఘస్తంభం, सुबह वो एक क्लाउड जैसा रहता था రాత్రి అగ్నిస్తంభం और रात को एक आग का एक स्लैब వారికి తోడైండి నడిపించాడు దేవుని మహిమ. और वैसा वो उन लोगों का साथ रह के प्रभु का महिमा उनको आगे ले चला. और वो भी नहीं ప్రత్యక్ష है. గుడారం మీద నుంచి దేవుని మహిమ ఎప్పుడైతే పైకి లేచిందో, टैबरनेकल का ऊपर से प्रभु का महिमा जब ऊपर ఎప్పుడు उठा లేచిందో था, ఇశ్రాయేలు 6 లక్షల కాల్ఫలం కూడా इसराइलियों का 6 लाख जो लोग थे, సామాన్లని సర్దుకొని वो लोग अपना पूरा ప్రయాణానికి సిద్ధపడాలి. पूरा सामान को ठीक करके जो మోషే అహరోనుల ట్రంపెట్ ఊదుతారు, वो लोग आगे ले चलना है और బయలుదేరతారు. ट्रम्पेट ఆ बजाएंगे మేఘం పైన వెళ్ళి ఎక్కడైతే నిలబడిందో और वो जो क्लाउड है जो जहाँ जाके वो खड़ा हो जाता है, అక్కడ మళ్ళీ ప్రత్యక్ష గుడారం, మళ్ళీ అక్కడ వాళ్ళు అందరూ కూడా మళ్ళీ గుడారాలు వేసుకోవాలి. फिर से उधर जाके टैबरनेकल बना के अपना अपना टेंट को लोग उधर అరణ్యంలో बनाना है. ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలు నడిపించినటువంటి దేవుని మహిమ जो उस अरण्य में
जो इजराइल लोगों को ऐसा ले चला जो प्रभु का महिमा, నీలో ఉండి ఇప్పుడు నిన్ను నడిపిస్తున్నాడు. वो तुम्हारा अंदर अभी रह के तुम्हें ఆయన आगे ले चल వెళ్ళమంటే रहा है। వెళ్ళాలి, प्रभु बोलेगा तुम जाना है तो जाना है, నిలబడమంటే నిలబడాలి, वो बोलेगा खड़ा होना है तो खड़ा నీకు होना ఇష్టం है, లేకపోయినా ఆ పని చేయమంటే చేయాలి. तुम्हें इच्छा नहीं रहने से भी वो కాబట్టి करना बोलने से 14వ करना వచనం है। చెప్తా ఉంది, इसलिए 14th वर्ष में ऐसा बोला है, దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు, प्रभु का आत्मा से जितना लोग आगे ले चल रहा వారు है దేవుని కుమారులై ఉందురు. वो प्रभु का बच्चे हैं बोल के बोल रहा దేవునికి है। స్తోత్రం, హల్లెలూయా. प्रभु नाम का महिमा हो, దేవుని ఆత్మ हालेलुया। చేత నడిపింపబడితే దేవుని బిడ్డవవుతావు. तो प्रभु आत्मा का साथ तो तुम आगे ले चल रहे हो तो तुम प्रभु का बच्चा होता है। ప్రియమైన దేవుని బిడ్డ, प्यारे నీలో प्रभु ఉన్న का बच्चे, యేసు ఆత్మ నీతో మాట్లాడుతున్నాడా? प्रभु का आत्मा जो तुम्हारा अंदर है वो तुमसे ఆయన बात कर रहा ఇష్టంగా है क्या? పని చేస్తున్నప్పుడు వద్దని చెప్తా ఉన్నాడా? तुम्हें प्रभु का जो इच्छा नहीं है वो गलत काम तुम कर रहे हो, प्रभु बोल रहे हैं क्या? इसलिए प्रभु का आत्मा को ऊपर तुम विरुद्ध ना ఆయన प्रवर्तन చెప్పినట్టు करके, నడుచుకుంటే మనకు ఆశీర్వాదం. प्रभु जैसा बोला वैसा करने से हमें आशीर्वाद प्राप्त ఆ होता है। ప్రకారంగా నడుచుకుంటే మనం దేవుని బిడ్డలం అవుతాం. वैसा उस प्रकार हम चलने से प्रभु का बच्चे हम होते हैं। దేవుని బిడ్డలం అవటం అంటే గొప్ప భాగ్యం అది. प्रभु का बच्चा होना वो बहुत बड़ा भाग्य है। ఆ కింద చూడండి, ఆఖరి వచనంలో 7వ వచనంలో అన్నాడు, మనము పిల్లలమైతే వారసులము. और उसका बाद 17వ వచనం. 17th वर्ष में उसका भाग के नीचे भाग में देखने से हम and if children then heirs of Heirs of God, the God, fellow heirs with Christ। heirs to God అన్నమాట. క్రైస్ట్ అంటే పిల్లలు అంటే అర్థం ఏంటి? పిల్లలంటే వారసులు. तो పిల్లలంటే వారసులు. बच्चे मतलब क्या है, वो heirs बन जाते हैं। ఆ తండ్రికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో उस पिताजी को जितना प्रॉपर्टीज रहता है అవన్నీ ఆటోమేటిక్ గా పిల్లలకు వచ్చేస్తాయి. वो सब अपना heirs को हो जाता है। పరలోకంలో మన తండ్రికి ఉన్న ఆస్తి ఏంటి? स्वर्गराज में जो हमारे पिता का जो దానికి प्रॉपर्टीज అంతటిగా మనం వారసులు అవుతాం. उन सब का हम heirs बन దేవునికి ఉన్న जाते ఆస్తి हैं। ఏంటంటే प्रभु का जो प्रॉपर्टीज నిత్య జీవం. वो जो नित्य जीव నిత్య है, జీవం దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆస్తి పాస్తులు. जो एवरलास्टिंग लाइफ है, वो जो ఆ प्रभु को ఎవర్ देता లాస్టింగ్ है, లైఫ్ కి మనం వారసులు అవుతాం. उसका हम हेर बन जाते हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु मसीह का గొప్ప భాగ్యం దేవుని పిల్లలు అవటం. ये बहुत बड़ा चीज है हम प्रभु का बच्चे అలా बनना। చెప్తున్నాను, फिर ఈ से बोल रहा हूं, లోకంలో చదువు సంఖ్యలో ఉన్న వాళ్ళకంటే, इस संसार में जिसको గొప్ప చదువు సంఖ్యలో ఉన్న వాళ్ళకంటే, बहुत बड़ा एजुकेशन रहता గొప్ప है ధన उनसे भी, సంపన్నుల కంటే, बहुत बड़ा पैसा वाले से भी, ఆస్తిపాస్తులు గలవారి కంటే, बहुत पैसा रहने से भी, అందచందాలు గలవారి बहुत కంటే सुंदर रहने वाले దేవుని से పిల్లలు भी అవటం గొప్ప భాగ్యం. प्रभु का बच्चे होना उससे भी बहुत बड़ा भाग्य है। దేవుని పిల్లలు प्रभु का बच्चे ఎలా होना అవుతారంటే, वो कैसे बनता है कि దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు प्रभु का आत्मा దేవుని से పిల్లలు అవుతారు. जब तुम ले चल रहे हो तुम प्रभु का बच्चे होता है। కాబట్టి మనం इसलिए దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. हम प्रभु का आत्मा से हम आगे जाते మనలో रहना है। రెండు టూ ఫోర్సెస్ వి హావ్. हमारा अंदर दो फोर्स रहता है। వన్ ఈజ్ పవర్ఫుల్ ఫోర్స్, एक है बहुत शक्तिशाली का फोर्स है, సెకండరీ ఈజ్ ఏ స్మాల్ ఫోర్స్. చూడండి, మనం दूसरा है वो थोड़ा छोटा फोर्स శరీరం है। అనేది ఉంది. ఈ पहले శరీరం से ही- అనేది ఎంతో బలమైంది. पहले से ही हमारा शरीर बोल के एक అది फोर्स పుట్టుక है, నుంచి మనతో వచ్చింది. वो हमारा बचपन से ही हमारा साथ आ रहा है। శరీరం మనల్ని నడిపిస్తా చూస్తా ఉంటది. अब वही हमें Carnal नचलता रहता है। desires। वो हमारा शरीर का जो లోక इच्छा रहता సంబంధమైన है ఆలోచనలు और इस संसार का जो भी ఇవి सोच నడిపిస్తే है ये మనం हमें ले మరణానికి चलने से వెళ్ళిపోతాం. अब वो हमें मौत ఇది पर लेके जाता బలమైనటువంటిది. है। ये बहुत शक्तिशाली चीज है। మనలో ఉన్నటువంటి శక్తి. ये हमारा जो अंदर की రెండవది शक्ति మనం है। బాప్టిజం తీసుకున్నప్పుడు వచ్చినటువంటి ఆత్మశక్తి. दूसरा है जब हम बपतिस्मा लिया वो प्रभु का आत्मा पवित्र आत्मा का जो शक्ति, ఎస్, ఇప్పుడు నువ్వు ఆత్మరూపంగా నడుచుకోవాలి. శరీరాన్ని చంపి इस शरीर को खत्म करके आत्मा का अनुसार जीना है। ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. आत्मा का अनुसार हम ఇక్కడ जीना है। పౌలు ఒక ప్రిన్సిపల్ చెప్తా ఉన్నాడు. इधर अपोस्टल पॉल एक प्रिंसिपल बोल रहे हैं, శరీరానుసారంగా నడుచుకుంటే నీకు మరణం వస్తుంది. शरीर का अनुसार तुम जीने से मौत प्राप्त होता है, ఆత్మానుసారంగా నడుచుకుంటే నీకు జీవం వస్తుంది. लेकिन आत्मा का अनुसार रहने से तुम्हें जीव प्राप्त होता ఇక్కడ है। 13వ వచనం చూడండి. 13 वचन में हम देखेंगे, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల आप लोग शरीर का अनुसार प्रवर्तन करने से సావవలసిన వారయ్యుందురు. आप मौत होने वाला लायक हो కానీ जाते हैं। ఆత్మ చేత लेकिन आत्मा से శరీర క్రియలను చంపిన ఎడల शरीर का जो चीजों को मौत करने से మీరు జీవించెదరు. आप तब जिंदा रहेंगे। ఎంత చక్కని మాటలు పౌలు చెప్తా कितना ఉన్నాడు. अच्छे बातें इधर अपोस्टल पॉल बोल रहे हैं। కాబట్టి इसलिए మనం శరీరానుసారంగా నడుచుకోవడానికి శరీరానికి రుణస్థులం కాదు. हम शरीर का अनुसार जीने के लिए शरीर का जो ऋण रहने वाला हम नहीं है, మనం आत्मకు రుణస్థులం. हम आत्मा को ऋण रहने वाला है। ఈ ఆత్మ మనలో ఉన్న దేవుని ఆత్మ ये आत्मा है हमारा अंदर रहने वाला प्रभु का మరణానికి आत्मा। లోనైన మన శరీరాన్ని मौत को जो हम हमारा जो शरीर తిరిగి गिरा गया है జీవింపజేస్తుంది. फिर से उसको उठा के अब रोज जीव वस्तुंदी। प्राप्त कर रहा है। लेकिन एक दिन आता है మన శారీరకంగా మరణం వస్తుంది. हमारा शरीर का अनुसार हमें मौत समाधि प्राप्त होता है और समाधि में भी रखा మనలో जाता ఉన్న है। దేవుని ఆత్మ लेकिन हमारे अंदर जो प्रभु का आत्मा जो रहता है, మరణానికి లోనైన ఈ శరీరాన్ని కూడా इस जो मौत को जो गिरा हुआ जो शरीर से జీవం దయచేసి उसको फिर से जीव प्राप्त होकर वो పునరుజ్జీవింపజేస్తున్నది. पुनरुत्थान हो जाता है। కాబట్టి మనం ఆత్మ రుణస్థులమే గాని हम आत्मा कोई डेप्थ मानव रहने शरीर वाला का है, ऋणास्थुल लेकिन काదు। शरीर को इंडिपेंडेंट वाला नहीं है। కాబట్టి इसलिए శరీర క్రియలను విసర్జించి इस शरीर का जो चीज है उसको छोड़ ఆత్మక్రియలను के మనం చేపట్టాలి. और आत्मा का जो कार्य को हम ప్రియమైన स्वीकार దేవుని करना బిడ్డలారా, है।
प्यारे बच्चों, పరిశుద్ధత కలిగి ఉండుడి. पवित्रता करके जीना है. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. फॉरएवर होलीनेस ही आपका मंदिर का अनुकूल है. 10 అయిందంటారా? 10 minutes. 10 అయింది. 10 minutes నేను క్లోజ్ చేస్తాను. కంక్లూడ్ చేసేస్తాను. ఓకేనా? కాబట్టి इसलिए పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువును చూడలేదు. इसलिए ఈ बिना पवित्रता పరిశుద్ధతని प्रभु को మనం कोई देख नहीं కాపాడుకోవాలంటే सकता. इस पवित्रता को దేవుని हम మందిరం, रखना है ఏది तो దేవుని మందిరం ఏది? जो प्रभु का मंदिर कहाँ है? ఎవరీ బిలీవర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. तो हर कोई व्यक्ति प्रभु का मंदिर है. దేవుడు మొట్టమొదటే చెప్పాడు. प्रभु तो पहले ही बोला है. సొలొమోను మందిరం కట్టినప్పుడు మొదటి రాజులు 8వ అధ్యాయంలో तो पहला किंग्स में 8 अध्याय में నిత్యముగా దేవుడు ఈ మందిరంలో నివాసం ఉండడం చెప్పాడు. बोला है कि हर वक्त బంగారం प्रभु వెండితోనూ వెలగల రాళ్లతోనూ हर वक्त प्रभु इस मंदिर में नहीं रहेगा बोल के बोला కట్టినటువంటి है. మందిరాన్ని और ప్రారంభించినప్పుడు సొలొమోను ఏమన్నాడంటే तो सोना से और बहुत महंगाई पत्थर నిత్యముగా से जब దేవుడు ఈ बनाया మందిరంలో నివాసం ఉండడని చెప్పాడు. फॉरएवर इधर प्रभु नहीं रहेगा बोल के पता మరి है. ఎక్కడ ఉంటాడు? लेकिन నేను कहाँ रहेगा? వారిలో నివసిస్తున్నా, మనుషుల్లో నివసిస్తాడు. लेकिन प्रभु बोल रहा है मैं लोगों का अंदर रहूंगा बोल के प्रभु बोल रहा హస్తకృతమైన ఆలయములలో దేవుడు ఉండడం, है. तो प्रभु बोल रहा है कि जो हाथ से बना हुआ मंदिर में वो नहीं ఇది रहता ఆయన है. నిర్మించుకున్న ఆలయం. लेकिन ये है प्रभु अपने आप बना दिया ఆలయంలో मंदिर है. ఏముంటుందంటే मंदिर में क्या रहता है कि ఆలయ ద్వారంలో ప్రవేశించిన వెంటనే तो जब मंदिर का द्वार से हम आगे अंदर चलते నీళ్లతో हैं నింపబడిన పెద్ద తొట్టి, तो पानी से भरा हुआ एक बहुत बड़ा ఆ ड्रम रहता నీళ్లు है. వాక్యానికి సాదృశ్యం. वो पानी वचन को सादृश्य है. ఆ వాక్య ఉదకమ శాత స్నానం చేసి तो उस वचन का वचन से हम नहाने से తర్వాత బలిపీఠ, ఇత్తడి బలిపీఠ ఉంటుంది. उसके बाद ब्रॉन्ज का जो बलि करने वाला जो पीठ रहता ఆ है, బలిపీఠం మీద బలి అర్పించి उस बलि का पीठ में वो बलि తర్వాత మళ్ళీ करके, గంగాళంలో మళ్ళీ నీళ్లు ఉంటాయి. और दूसरे जगह में और ఆ गंगालम గంగాళం నీళ్లతో उसमें पानी रहता है. పడుకొని అప్పుడు మందిరంలోకి వెళ్ళాలి. उससे हाथ और पैर धो के उसका बाद हम దేవుని मंदिर का अंदर जाना है. సమీపించాలంటే వాక్యం చేత ఉదక స్నానం చేయాలి. प्रभु का समीप आना है तो वचन का साथ हम नहाना ఈ चाहिए బలిపీఠం మీద బలి అర్పించాలి. और बलि में बलिदान करना है. అప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. उसके बाद पवित्र स्थल में हम जा నీ सकते हैं. హృదయంలో వాక్యం అనేటువంటి ఈ ఉదకం లేకుండా, బలిపీఠం లేకుండా పరిశుద్ధత కాపాడుకోవడం సాధ్యం కాదు. तुम्हारा अंदर प्रभु का वचन का जो जल नहीं रहता है और जो बलि नहीं रहता है तो బలిపీఠం లేకపోయినట్లయితే तुम्हारा पवित्रता को ठीक रखना బలిపీఠం మీద मुश्किल है. అగ్ని, और బలిపీఠం మీద అగ్ని, और उस बलि का पीठ पे బలిపీఠం మీద ఏముండాలి? आग रहना అగ్ని चाहिए. ఉండాలి. आग रहना ఇవి चाहिए. లేకపోతే ये नहीं रहने से ఈ మనసాక్షి అనేటువంటి ఇది తీసేస్తే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. तो ऐसा దేవుడు నిన్ను విసర్జిస్తాడు. ऐसा चीज तुम्हारा अंदर नहीं रहने से प्रभु అందుకనే तुम्हें छोड़ देगा. రామాపత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, इसलिए रोमा 12 अध्याय में ऐसा बोला है कि ఈ ప్రసంగం అంతా చెప్పి 12వ అధ్యాయంలో 12 अध्याय में क्या కాబట్టి बोलता है? సహోదరులారా, पहला 12వ वचन అధ్యాయము 1-1 12 फर्स्ट एंड सेकंड वर्स से पढ़ सकते हैं. 1 చాలు, 2 అక్కర్లేదు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వాళ్ళు కూడా చదవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చెప్పారు వాళ్ళ ద్వారా. I appeal to you therefore brothers by the mercies of God to present your bodies as a living sacrifice holy and acceptable to God which is your spiritual worship. యువర్ బాడీస్ ఏం అర్పించాలి అక్కడ? आपका शरीर, మీ శరీరాల్ని అక్కడ బలిగా అర్పించాలి బలిపీఠం మీద. आपका शरीर को बलि करना है उस बलि का पीठ पे. ఈ న్యూ టెస్టమెంట్ లో इस नया नियम పొట్టేళ్ళు, में గొర్రెలు, పశువులు కాదు బలి అర్పించేది, तो వాటిని కాదు బలి इधर అర్పించేది. जानवरों को बलि करने का जरूरत नहीं है. ఇక్కడ ఏం అర్పించాలంటే लेकिन इधर बलि जो करना ఈ है బలిపీఠం మీద इस बलि का पीठ पे నిత్యం కూడా ఎవరో సజీవ యాగంగా మీ శరీరాల్ని, तो सजीव याग సజీవ जैसा యాగంగా మీ శరీరాల్ని आपका शरीर को ఆయనకు సమర్పించుకోవాలి. समर्पण करना है. శరీరం అంటే ఏంటి? గలతీ పత్రికలో ఏమన్నా శరీరం అంటే शरीर मतलब क्या है? శరీర गलतियों క్రియలు में స్పష్టమై ఉన్నవి. तो शरीर का ఏమనగా चीजें क्या है? स्पष्ट है. జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అపవిత్రత, విగ్రహారాధన, నరహత్య, 15 అక్కడ చెప్పాడు శరీర క్రియ. तो वीट- 15 हाँ, चीजें बोला गया है शरीर का जो चीजें हैं हाँ। उधर गलतियों का किताब में नी- 5 अध्याय में శరీర లక్షణాలని, శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి రోజు ఒకటి బలిపీఠం మీద దేవునికి అర్పణగా బలిగా నువ్వు అర్పించాలి. तो इसलिए इस शरीर का जो कार्य है चीजों को हर एक दिन में एक चीज को आपको बलि करना है. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु का बच्चों, దేవుని బలిపీఠం
प्रभु का जो बलि का जो पीठ దాని है మీద దేవుని అగ్ని, उसका ऊपर जो प्रभु का आग जो है బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అన్నాడు. उसका ऊपर जो आग है वो हर वक्त जलते रहना है। నీ హృదయంలో దేవుడు అగ్ని మండించాడు. और तुम्हारा मन में प्रभु का आग ఎటువంటి जल रहा है। పాపమైన, वो शुरुआत जो कोई भी ఎటువంటి पाप है, అపవిత్రతైన कोई भी अपवित्रता అగ్ని है దహించి వేస్తుంది. और प्रभु का आग उसको बुझा అగ్ని देगा, जला ప్రజ్వలింప देगा। చేయమన్నాడు పౌలు. वो आग वो हर वक्त तुम्हारा मन में प्रज्वल దేవుని होता रहना వాక్యం है। చదవటం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, పరిశుద్ధుల సహవాసం ద్వారా నీవు పరిశుద్ధతలో నువ్వు వర్ధిల్లుతావు. तो वचन पढ़ने से, प्रार्थना करने से, पवित्र लोग का साथ कलीसिया में मिलजुल के रहने से ఏది तुम पवित्र పాపమో, बनेगा। ఏది పరిశుద్ధత అనేది దేవుని ఆత్మనికి తెలియజేస్తా तो ఉంటాడు. क्या चीज पाप है, कोई क्या चीज पवित्र है, प्रभु का आत्मा तुम्हें बताता रहेगा। కాబట్టి इसलिए ఇట్టి మనస్సాక్షిని కోల్పోయి ऐसा जो मन का जो चीज जो रहता है उसको సముద్రంలో వాడబద్దలైపోయిన వారి వల్లే ఉన్నారు కొంతమంది అన్నాడు ऐसा పౌలు. ऐसा सेल्फ कॉन्शियसनेस को हाँ निकल के बहुत लोग समुद्र में अपना जो नावा है वो टूट गया, जैसा ऐसा रह रहा है। పరిశుద్ధత దేవుని మహిమపరచడం, तो पाप का क्षमापण प्राप्त करना है और पवित्रता रहना और प्रभु को महिमा करते रहना है। దేవుని చేత పరిశుద్ధపరచబడతాం, प्रभु के वजह से हम ఆయన पवित्र రక్తంలో बनना, కడగబడతాం, प्रभु का लहू में हम పరిశుద్ధులై దేవుని మహిమపరచడం. प्रभु का लहू का द्वारा हम साफ होके और पवित्र बन के प्रभु को महिमा करना। దేవుని వాక్యము, इसलिए प्रभु का वचन దేవుని బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతా ఉండడం और అనేది प्रभु का जो बलि का पीठ में प्रभु का आग పరిశుద్ధ हर మార్గంలో वक्त जलते रहना, పరిశుద్ధతలో జీవించడానికి నీకు అవసరమైనవి. वैसा रहने से आप पवित्र मार्ग में వీటిని पवित्र बन के रह सकते కోల్పోయినట్లయితే, हैं। लेकिन जब इसको हम खो जाते हैं వీటిని కోల్పోయినట్లయితే దేవుని దగ్గర నుంచి విసర్జించబడతారు, तब हम प्रभु हमें छोड़ देगा, సంఘం विसर्जन कर देगा సంఘం నుంచి వెలివేయబడతారు. और प्रभु का संग से हमें ఒక్క మాట మీకు दूर हो చూపించి, जाएगा। ఒకటి రెండు రెఫరెన్స్లు మాత్రమే మీకు చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే एक दो रेफरेंस ఇంకో दिखा के ఏడు मैं పాయింట్ बंद कर తీసుకోవాలి देता కనుక हूँ। మనకి దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో 1-2 వచనం, నేను దానియేలు గురించి చెప్పట్లేదు, दानिएल का पहला अध्याय में 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఏమన్నాడంటే దానియేలు గ్రంథంలో అక్కడ ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్ గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఈ సంగతులు వారికి సంభవించి దృష్టాంతరములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కొలుపుటకై రాయబడింది. ఇశ్రాయేల్ సంగతులు మనం ఎందుకు చెప్పుకోవాలంటే इसराइलियों के बारे में हम क्यों बातचीत करना है कि వారికి ఇవి దృష్టాంతాలుగా ఎగ్జాంపుల్ గా జరిగి तो उन लोगों को ऐसा हुआ एग्जाम्पल మనకు బుద్ధి కలగటాకే రాయబడింది. उनसे हम बुद्धि प्राप्त करने के लिए लिखा गया है। దానియేలు 1st chapter verse 1 and 2. तो दानिएल का पहला अध्याय दोनों वचन, पहला दो वचन యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించను. అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవాలయంలోకి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్క సములో ఉంచారు. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి దాన్ని ముట్టడించి, तो राजा नेबूकदनेस्सर इस्राएल देश को हमला करके और पूरा उधर जो भी सामान है वो सब चीज యెరూషలేము लेके మందిరాన్ని चला गया। తగలబెట్టి, यरूशलेम में जो मंदिर था उसको जला दिया था, అగ్ని చేత తగలబెట్టి, आग लगा के उसको అక్కడ जला दिया था। బంగారము, उधर जो सोना था ఇంకా అంతేకాదు బలిపీఠాన్ని మొక్కలు కొట్టి, और जो बलि का जो पीठ है उसको ఈ खत्म గంగాళాన్ని करके మొక్కలు కొట్టి, और जो जिसमें पानी भरा रहता है उसको भी ఎడ్ల మీద तोड़ పెట్టుబడి देके ఉంటది. ఎత్తడి ఎద్దుల మీద పెట్టాడు సొలొమోను. ఆ ఎత్తడి తూస సత్యం గారంత ఎత్తడిని ఎత్తుకుపోయాడు. तो वो ऐसा एक ब्रॉन्ज का ऊपर उसका ऊपर रखा गया था, वो जो ఇంకా पानी का रखने वाला ఇశ్రాయేలీలో वो पूरा लेके चला गया वो लोग। ఇశ్రాయేలీలో అనేకులు యవనస్తులను బందీలుగా తీసుకుని और इसराइल लोगों में बहुत सारे जवान बच्चों को ఎందుకని తీసుకెళ్ళిపోయాడు? గిరफ्तार करके लेके ఎలా गया। ఇశ్రాయేలీల దేవుని దేవాలయం అది ఎలా చేయగలిగాడు? एक ऐसा कर पाया था అసలు మనకి सोलोमन इस मंदिर को कैसा बनाया था। ఇర్మియా 25th చాప్టర్ చూసినట్లయితే इर्मिया 25th चैप्टर में हम देखने से దేవుడు ఏమన్నాడంటే, प्रभु क्या बोलता है कि బబులోను చక్రవర్తి అనేటువంటి నా సేవకుని నేను ఇశ్రాయేల్ మీద పంపుతాను అన్నాడు. बबुलोन का जो चक्रवर्ती है బబులోను చక్రవర్తి नेबूकदनेस्सर, నెబుకద్నెజరు ఎవరంట? वो मेरा सेवक నా है। సేవకుడైన బబులోను చక్రవర్తి నెబుకద్నెజరును ఇశ్రాయేలీల పిల్లలేంటి, ముసలోళ్ళేంటి, యవనస్తులేంటి కనికరింపగా నరికాతలు పడించారు నెబుకద్నెజరు దుర్మార్గుడు. तो मेरा जो सर्वेंट है उसको मैं भेजूंगा बोल के नेबूकदनेस्सर के बारे में बोल रहा है। लेकिन नेबूकदनेस्सर क्या किया कि इस्राएल लोगों को, औरत लोगों को, आदमी लोगों को, बड़े छोटे सबको वो खत्म कर दिया था, मार डाला था। ఇశ్రాయేలు బబులోను చెరకు ఎందుకు వెళ్ళారంటే, इस्राएल लोग बबुलोन का जो गिरफ्तार में किस लिए गए हैं? దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి प्रभु का मंदिर को अपवित्र किया था।
గంగాళాన్ని తీసివేసి प्रभु का जो जिसमें पानी भरा रहता है गंगाल को निकाल दिया था, బలిపీఠాన్ని తీసివేసి जो बलि का पीठ है उसको भी निकाल అన్య दिया था, దేవతల విగ్రహాలు దేవాలయంలో పెట్టారు. और अन्य जाति का विग्रह आइडल्स को उधर रखा था। కాబట్టి ఈ దేశం పాపంతో నిండిపోయింది. इसलिए देश पूरा पाप से भरा हुआ దేవుడు था। వారిని బబులోను చక్రవర్తి చేతికి అప్పగించాడు. इसलिए प्रभु उन लोगों को बबुलोन का जो राजा को गिरफ्तार करवा दिया। అంత భయంకరమైన इतना भयंकर पाप किया था वो। బైబిల్ కల్లి రిఫరెన్స్లు చూస్తే మనకు చాలా బాగుంటుంది, మనకు సమయం లేదు. अंदर जाके కాబట్టి reference देखने से बहुत चीज समझ में आता है, समय బబులోను नहीं। చక్రవర్తి ఎత్తుకుపోయి ఏంటవి అంటే దేవాలయంలో ఉన్నటువంటి ఈ దేవునికి ఉపయోగించేటువంటి పవిత్రమైన పాత్రలు. तो निबूकदनेस्सर क्या क्या लेके चला गया है कि जो पवित्रता से जो यूज करते हैं जो पात्र वो सब चीजों को लेके चला ఆరాధనకు गया। ఉపయోగించేటువంటి బంగారు ఉపకరణాలు, प्रभु को आराधना करने के लिए जो सोना से बना हुआ जो उपकरण है वो सब అక్కడ उसको लेके ఏమన్నాడంటే चला गया। దేవాలయంలో మిగిలినటువంటి ఉపకరణాలు ఎత్తుకుపోయాడు అన్నాడు. मंदिर में जो बच गया था उपकरण उसको लेके चला गया बोल के మిగిలిన बोला। ఉపకరణాలంటే जो बच गया जो उपकरण मतलब ఇశ్రాయేల్ రాజులు इजरायलियों का जो राजा ఈ है ఉపకరణాలు చాలా సార్లు అన్య రాజులకు ఇచ్చేశారు. ऐसा उपकरण बहुत सारे अन्य राजाओं को ఇవ్వచ్చా? दे दिया। పరిశుద్ధమైన ఉపకరణాలు బయట రాజులకు ఇవ్వచ్చా? ऐसा पवित्र उपकरण बाहर राजाओं को दे ఆ सकते हैं। ఉపకరణాలు ఇచ్చినటువంటి రాజులు నష్టపోయారు, वो जैसा वो जो दिया था वो राजा అవి पूरा नष्ट हो పట్టుకెళ్ళోళ్ళు गया था। నశించిపోయారు. वो जो लेके गया था वो लोग भी नाश हो गया था। బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే बेस्ट एग्जांपल था ఈ क्या है దేవాలయ ఉపకరణాల్లో బెల్షత్తులు ద్రాక్షారసం తాగుతా ఉన్నాడు. कि ऐसा जो मंदिर का उपकरण है దేవునికి बेलशास्सर అర్పణ అర్పించాల్సినటువంటి ఉపకరణాల్లో ग्रेप जूस पीता था। ఉపకరణాల్లో బెల్షత్తులు ద్రాక్షారసం తాగుతా ఉండేసరికి जो ఒక प्रभु के लिए హస్తం ఒకటి వచ్చి మానవ హస్తము మేనే టీకేలు ఉపార్సిన్ అని అక్కడ రాజు యొక్క గోడ మీద రాయబడి, तो जिस प्रभु के लिए आराधना के लिए जो उपकरण यूज करना है उसमें वो ग्रेप जूस डाल के जो राजा जब पी रहा था तब एक हाथ आके उधर लिखा है कि मैंने टिकिल उपारसी बोल ఆ के రాత్రే మాదీయ పారసీకులు వచ్చి उसी रात को मादिया और पारसी का जो కల్దీయులను జయించి चाल्दियंस को ఈయన हरा के సంహరించి उनको ఈ संहार రాజ్యాన్ని करके ఆక్రమించేశారు. वो राज्य को ले लिया वो लोग। దేవాలయ పాత్రలో అన్య రాజులకు ఇచ్చినటువంటి వాడు ఆహాజు. तो ऐसा जो मंदिर का जो पात्रा को दूसरा जाति రెండవ राजा రాజు को दिया హిజ్కియా. आहाज। హిజ్కియా కూడా ఇచ్చాడు అష్షూరు हिजकिया రాజుకి. हिजकिया भी ऐसे ही अश्शूर राजा को दिया। ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ నష్టపోయారు దేవాలయ ఉపకరణాలు. जो मंदिर का उपकरण जो बाहर लोगों को दिया वो सब नष्ट ఆహాజు कर दिया। అనేటువంటి రాజు आहाज बोल के जो राजा था ఎవరికైతే దేవుడు కన్యక గర్భవతి అవద్దని వాగ్దానం చేశాడో ఆ రాజు ఈ నీళ్ల తొట్టును తీసేశాడు, ఈ బలిపీఠాన్ని తీసివేశాడు, అన్య దేవత విగ్రహాలను మందిరంలో పెట్టాడు. तो ये कन्या का प्रभु को जन्म देगा बोल के जो बात बोला गया था आहाज को बोल के ఇటువంటి वही పాపాన్ని आदमी బట్టి मंदिर को अपवित्र किया था। ఈ इस पापों की పాపాన్ని वजह బట్టి से ఇంకా విశ్రాంతి దినాన్ని మానేశారు. और ये लोग क्या किया कि जो विश्रांत ఇశ్రాయేలీయులు दिन 70 సంవత్సరాలు जो చెరలోనికి వెళ్ళారు. जो विश्रांत दिन जो करना है उसको वो करना ही बंद कर दिया है और 70 इयर्स वो लोग एक्साइल में चला गया ఎందుకు है। ఎగ్జాల్ 70 ఇయర్స్ అంటే వాళ్ళు మానేసిన విశ్రాంతి దినాలు 70 సంవత్సరాలు లెక్క పెడతాయి. तो वो लोग 70 इयर्स प्रभु का जो विश्राम दिन को नहीं बना रहा था इसलिए 70 इयर्स। 70 ఏళ్ళు వీళ్ళు అన్యజనుల్లో బబులోను చెరలో ఉంటాయి, ఈ దేశానికి విశ్రాంతి. तो 70 इयर्स वो लोग बबुलोन का गिरफ्तार में रहने से इस देश को 70 इयर्स विश्रांत मिलेगा। అందుచేత దేవుని మందిరం నీ హృదయం, इसलिए प्रभु హృదయంలో దేవుని का मंदिर है మందిరం, तुम्हारा मन, దానిలో దేవుని బలిపీఠం ఉన్నది. उसका अंदर प्रभु का बलिपीठ है। దానిలో 2 బలిపీఠాలు ఉన్నాయి. इसमें 2 बलि का पीठ ఏం है చేద్దాం? और ఇత్తడి బలిపీఠము, బంగారు బలిపీఠం. एक ब्रॉन्ज का बलिपीठ और दूसरा है బ్రాంజ్ బలిపీఠం. బ్రాంజ్ ఆల్టర్ అంటే బయట ఉంటుంది. तो सोना जो ब्रॉन्ज आल्टर है वो తప్పు बाहर చేసినప్పుడు, रहता है। పాపం చేసినప్పుడు, దేవుని వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు సంఘంలో ఒప్పుకోవాలి. तो जब तुम ఫలానా పొరపాటు गलत చేశాను బ్రదర్, जो तुम गलत करने ఇలా से చేశానని చెప్పని संघ में उसको एक्सेप्ट करना है। अरे ऐसा गलत किया हूं ब्रॉन्ज बोल आल्टर। के वो ब्रॉन्ज का आल्टर में रहता है లోపల బంగారు బలిపీఠం ఉంటది. और अंदर सोना से बना हुआ आल्टर అంతరంగంలో रहता है। దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. तो तुम्हारा मन का अंदर प्रभु का सामने రెండు पाप చోట్ల को దేవుని एक्सेप्ट మధ్య, करना है। దేవుని సన్నిధిలో 2 చోట్ల నీ ఒప్పుకోలు ఉండాలి నీ దగ్గర. दोनों जगह तुम तुम्हारा पाप ఆ को माफ ప్రకారంగా करना है, దేవుని माफ लेना అగ్ని है। దహించు, అగ్ని నీ హృదయంలో ఆ పాపాన్ని దహించు. तब प्रभु का जो आग है तुम्हारा मन में पाप को जला బలిపీఠం మీద देगा। అగ్ని మండుచుండవలెను అన్నాడు. तो उस आल्टर में जो अग्नि है वो जलते रहना है। ప్రియమైన దేవుని బిడ్డలారా, तो प्यारे बच्चों ఆత్మకుడి आत्मा को बुझाना నీలో नहीं है। దేవుని ఆత్మ, దేవుడు వెలిగించాడు దీపాన్ని. तो प्रभु आपका आत्मा दीप को जब वो जलाया था, తెస్సలోనియన్స్లో 5:19 ఏమన్నాడంటే, पहला थेसलोनियंस 5:19 में क्या बोला ఆత్మను है कि ఆర్పకుడి, अपना आत्मा को बुझाना नहीं है। లేవి కాండంలో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అన్నాడు. और लेविटिकस में ऐसा बोला है कि बलि पे आल्टर का प्रियమైన ऊपर దేవుని बुझाना బిడ్డలారా, नहीं है।
దేవుని ఆత్మ మనలో జీవిస్తా ఉన్నాడు. प्रभु का आत्मा हमारा अंदर ఇది బైబిల్ బోధిస్తున్నటువంటి ये बाइबल जो बता रहा है बात है, विषय। जो मूल अंश है। ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండ్వెలింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. तो बाइबल का मुख्य चीज है वो प्रभु आत्मा हमारा अंदर रहना। యేసు ఆత్మరూపిగా వచ్చి మన అందరిలో నివాసం ఉంటానని వాగ్దానం చేశాడు. प्रभु आत्मा का रूप में आके हमारा अंदर रहेगा बोल के वाग्दान किया है, वैसे ही वो आया है ఆయన సన్మానించి और उसको सम्मान ఆయన करके మనలో నివసించినట్లుగా और हमारे अंदर वो रहने के लिए, ఆయన మనలో సంతోషించినట్లుగా हमारे में वो खुश దేవుని रहने के ఆత్మ लिए, మన యందు ఆనందించినట్లుగా प्रभु आत्मा हमारे में भी खुश మనము रहने के लिए, తగిన విధంగా పరిశుద్ధతలో నడుచుకొని उसके अनुसार हम पवित्रता में जी के ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ प्रभु का ఈ విశ్వాస जीवन और आशीर्वाद జీవితంలో प्राप्त ముందుకెళ్ళాలి. करें। इस विश्वास जीवन में అట్టి आगे కృపా चलें। పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా దయచేసి ऐसा कृपा हम सबको प्रभु अपना पवित्र आत्मा में सहायता करके समृद्धि से हमें दे। ఆమేన్. आमीन। మాటలు మీకు అర్థమైన ఏమనుకుంటున్నాను, అర్థం కాదు మళ్ళీ మళ్ళీ వింటే కొంచెం మనకు అవగాహన వస్తుంది. तो मैं विश्वास कर रहा हूँ आप लोगों को जो भी बोला वो थोड़ा समझ में దేవుని आया, వాక్యం लेकिन थोड़ा थोड़ा మనకు सुनने అర్థం से కాదు. समझ में आएगा। ఒకేసారి చెప్పాలని కూడా అత్యాశ అవుతుంది. एक ही बार बोलना या एक ही बार सुनना पूरा तो अत्याशा మైండ్ होता బ్లాంక్ है, అయిపోతుంది. माइंड ब्लैंक भी हो जाएगा। ఆధ్యాత్మిక విషయాలు కనుక ये आध्यात्मिक కాబట్టి बातें हैं, మీరు విన్నారు. आप దేవుని सुना है, చిత్తం అయితే మరలా ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు और भी ఈ कभी విషయాలు समय మనం मिलने से ధ్యానం చేసుకుందాము. ये बातें हम ध्यान करेंगे। థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू वेरी मच और सुंदर वचन के लिए फ्रांसिस अंकल को बहुत बहुत धन्यवाद। अंकल ऑलरेडी उधर 2 मंदिर అవును. 2 मंदिर हर रविवार 2 मंदिर में सेवा करते हैं और खुद टीचर भी है। टीचर Yes. अंकल और आंटी भी दोनों टीचर्स हैं, दोनों गवर्नमेंट टीचर्स हैं और प्रभु का सेवा भी करते हैं अपना जगह। थैंक यू अंकल, प्रभु वचन देने के लिए बहुत बहुत धन्यवाद। तो आइए फिर